impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము కంటిన్యూస్ హోప్, నిరంతర నిరీక్షణ. కంటిన్యూస్ హోప్, నిరంతర నిరీక్షణ అనే వర్తమానాన్ని వింటున్నాము. చూద్దాం. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడుతాను, ఆలకించండి. నిరీక్షణ అంటే ఏం లేదు, నిరంతరము నాకు మంచే జరుగుతుంది, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా జీవితాన్ని బలపరుస్తాడు, నన్ను ఘనమైన గమ్యానికి చేరుస్తాడనే ఉండే ఆ ఆశనే, ఆ ఎక్స్పెక్టేషన్ హార్ట్నే నిరీక్షణ అంటాం. నిరీక్షణ అంటే చెడుది నిరీక్షించదు. అది నిరీక్షణ అనే పదము మంచిదానికి వాడతాం. అంటే నాకు మంచే జరుగుతుందని నిరీక్షించడం అన్నమాట. ఇప్పుడు ఫెయిల్ అయిపోయావు, ఎన్నిసార్లు రాసినా అదే పరీక్ష ఫెయిల్ అయిపోతాం. అప్పుడు కొంతమంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఎందుకని? వాళ్ళకి ఏం పోయింది? నిరీక్షణ పోయింది. కొంతమంది ఎంతకు తగ్గని జబ్బు వచ్చిందనేసరికి, జబ్బు వస్తే భయం ఏమి, చనిపోతామని. కానీ జబ్బు తగ్గదని తెలిసి ఏ చావు వస్తుందని ఆ జబ్బు గురించి భయపడ్డారో అదే చావునే వాళ్ళే ముందే తెచ్చుకుంటారు, నిరీక్షణ కోల్పోయి. అర్థమైందో లేదో మీకు? ఒక చావు ఎలాంటిదంటే, జబ్బు ఎలాంటిదంటే చనిపోతామని భయం ఇస్తుంది. అంటే చావకుండా ఉండాలనేది వాళ్ళ కోరిక. ఈ జబ్బు వచ్చి చనిపోతామేమోనని భయం వేసి చావకూడదన్న ఆ బాధలో నుండి, అయ్యో నాకు వచ్చేసినే అనే బాధలో నుండి వాళ్ళు మళ్ళీ ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్నే కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏమంటారంటే, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఒక ఆమె చనిపోయింది అనుకోండి. ఎన్నిసార్లు రాసిన పరీక్ష ఫెయిల్ అవుతున్నానని పాప చనిపోయింది 10వ తరగతి. ఆ పాప ఉద్దేశం ఏమి? ఎందుకమ్మా నువ్వు పాస్ అవ్వాలనుకున్నావు అని అడుగు. నేను పాస్ అయ్యి మా అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చి గొప్పదాన్ని అవ్వాలనుకున్నాను సార్ అంటది. 2-3 సార్లు ఫెయిల్ అయ్యేసరికి ఆమె ఏమంటుంది? నేను చనిపోతాను సార్, నేను చనిపోతాను సార్ అంటది. ఎందుకంటున్నావు మా మాట అంటే, నా నిరీక్షణ పోయింది, ఇంకా నేను మా అమ్మ నాన్నని సంతోషపెట్టలేనేమో, ఇంకా నా జీవితం బాగుపడదేమో. ఆమె నిరీక్షణ కోల్పోయి ఏ మంచి జీవితాన్ని అయితే కోరుకుంటుందో, చనిపోతే ఆ మంచి జీవితం అనేది ఇప్పుడు అంతో ఇంతో పావలాన్న వస్తుంది మంచి జీవితం బతుకుంటే. 10వ తరగతి పిల్లకి ఏం కోల్పోయింది? నిరీక్షణ కోల్పోయింది. అట్లనే నీ జీవితంలో అపవాదిగాడు ఎప్పుడూ నీ నిరీక్షణను తీసేద్దామని ఉంటాడు. గుర్తించమని కోరుతున్నాను. హీ ఆల్వేస్ ట్రై టు డిఫీట్ యువర్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ నిరీక్షణ లేకుండా, నీ నిరీక్షణ కోల్పోయేలాగా ఎప్పుడు వాడు ప్రయాసపడుతూ ఉంటాడు. ఎంతమంది జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నారు, అది కీడు జరుగుతున్నా కోరుకుంటా ఉండాలా, అది నిరీక్షణ అంటారు. అది ప్రతికూలతల మధ్య కూడా నాకు మంచే జరుగుతుందని నమ్మాలా, దాన్ని నిరీక్షణ అంటారు. అన్నీ నాశనం అవుతున్నా, లేదు నాకు రోజు మంచి రోజు వస్తుంది అని నమ్మాలి, అది నిరీక్షణ అంటే. నాకు అలా నమ్మలేను సార్, నాకు అలా నమ్మబుద్ధి కావట్లేదు, నాకు భయం వేసేసిపోతుంది అంటే నీకేం పోయిందంట? నిరీక్షణ పోయింది. ఇప్పుడు వాక్యం పెట్టండి, మీకు అర్థమవుతుంది. రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, బాగా ఆలకించాలి, నాకు ఇంగ్లీష్లో కూడా పెట్టాలి నేను, కేజేబీ. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపుడుగాక. చూడండి, ఇంగ్లీష్ చూడండి. నౌ ద గాడ్ ఆఫ్ హోప్ fill you with all joy and peace in believing, that ye may abound in hope through the
పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మనికి మరొక పేరుందనండి. ఏం పేరంటే ఆయనకి నిరీక్షణకర్త అంట. ఆయన అందరు చెప్పండి, ఆదరణకర్త ఎరుగుదుము, ఈయన నిరీక్షణకర్త కూడానండి. ఎవరిస్తారంట ఈ నిరీక్షణ? నిరంతర నిరీక్షణ ఇచ్చేది పరిశుద్ధాత్ముడే. ఎవరికైనా మాట్లాడుతుంది, అంతా కీడు జరుగుతున్నా నాకు మంచి జరుగుతుందని ఎవరైనా అనగలరా? ఆ నిరీక్షణ ఎవరికి వస్తుందంట? పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో, పరిశుద్ధాత్ముడు నాకు తోడుగా ఉన్నాడని ఎవరు నమ్ముతారో. అందుకే నాట్ మూవ్ బై సెన్సెస్ బట్ మూవ్ బై బిలీఫ్ ఇన్ యువర్ హార్ట్. అంటే కంటికి కనబడే వాటితో కదలకుండా ఆత్మ సంగతుల్ని చూస్తూ పరిశుద్ధాత్ముని మీదే మీ నిరీక్షణ ఉంచాలన్నమాట. అంటే సరే, నా జీవితంలో నేను అనుకున్నవి జరగలేదు, ఫెయిల్ అయిపోయాను, ఇక్కడ నాకు ఇబ్బంది జరిగింది, నేను అనుకున్నంత స్థాయికి రాలేకపోయాను. సరే, నా దేవుని చేతిలో నా జీవితం ఉంది, ఆయన దాన్ని ఎలాగైనా మలుపు తిప్పగలడు, ఆయన ఎలాగైనా మార్చగలడు, నా జీవితాన్ని ఎలాగైనా బలపరచగలడు అని నమ్మగలగాల. మీరు చూస్తే పౌలు శీలల్ని చెరసాలలో వేస్తే ఏం చేశారంట? చెప్పండి గట్టిగా. పాటలు పాడినారంట. అందరు చెప్పండి, నిరీక్షణ లేని పాటలు వస్తాయా? ఏం నిరీక్షణ అంట? చేసిన లేరబ్బా, పాట అయితే చల్లుకొద్దురా అంటున్నాడు. పౌలు అంటే కొంచెం బాగా విశ్వాసపు లోతులు చూసినవాడు. బుక్కులన్నీ సగం రాసింది ఆయనే, నూతన నిబంధనలు పత్రికలన్నీ ఆయనే రాసుకుంటూ వచ్చాడు. ఈ శీల పక్కనే ఉండి అంత పెద్దగా ఉన్నాడో లేడో, మేబీ పౌలు అంత కాకపోయి ఉండొచ్చు. అందుకే కదా శీల పత్రికలు ఎక్కడ ఉండవు. మీరు గమనిస్తే పౌలు అత్యున్నతమైనటువంటి విశ్వాసం గలవాడు. చెరసాలను వేస్తే మేబీ శీలకు చెప్పాడేమో ఇలాగా, అరే పాటద్దుకోరా, పాడదాం, ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది, ఇప్పుడు అంతా కీడే జరుగుతుంది నాకు, ఇప్పుడు చెరసాలు వేశారు, నేనైతే ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది, నేను ఇక్కడి నుంచి బయటపడతాను, నువ్వైతే పాడొచ్చు ఇప్పుడు పాట. వాళ్ళు పాట పాడి ఆ నిరీక్షణ లేని సమయాన కూడా నిరాశపడి అన్నీ వదులుకొని బాధపడాల్సిన, కుంగిపోవాల్సిన సమయంలో కూడా నిరీక్షణ కలిగి పాటలు పాడుతున్నారండి. ఇంకో సన్నివేశం ఉంటుంది. ముందే ఒక శిష్యుల్ని చంపేసి ఉంటాడు, ఇప్పుడు జేమ్స్ని చంపుంటారు, పీటర్ని కూడా చంపుదామని డిసైడ్ అయిపోయి ఉంటారు. పీటర్ని తీసుకెళ్ళిపోతారు, చెరసాలలో సంకెళ్ళ మధ్య పెడతారు. పీటర్ ఏం చేస్తూ ఉంటాడు? నిద్రపోతూ ఉంటాడు. జైల్లేసి ఉతికారేసి ఆ చెయ్యి ఈ చెయ్యి కాళ్ళు కట్టేసి సంఖ్యలతో కట్టేసి ఎవరికైనా నిద్ర వస్తుందా? టెన్షన్ల మధ్య. అంటే ఈ రాత్రికి ఆల్రెడీ ఒకరిని చంపారు, ఇతన్ని చంపుదామనే పట్టుకెళ్ళారు. నేనేమంటున్నా, నిన్ను కొట్టినా నిన్ను చంపుతారని నీకు తెలిసినప్పుడు నీకు నిద్ర పడుతుందా అంటున్నా. ప్రాణ భయంతో నీకు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో అని నువ్వు నిద్రపోలేవు. అలా నీకు తెలియకుండానే అలా మేలుకొని ఉంటావు, చూస్తూ ఉంటావు ఎవరు ఎట్లా వస్తున్నారా అని. ప్రాణభీతికి, మనోడికి ప్రాణభీతే లేదు. చెరసాలు ఆల్రెడీ ఒకరిని చంపారు, ఈయనను చంపుదామనే తీసుకెళ్లారు. సంఘమంతా ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ప్రార్థిస్తుందంట మేడగది మీద. కానీ మనోడు ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. అందరు చెప్పండి, నిద్రపోతున్నాడనండి. దాన్నే అచంచల నిరంతర నిరీక్షణ అంటారు. అంటే ఏం జరుగుతున్నా, మన భాషలో మాట్లాడాలంటే దున్నపోతు మీద వాన కురిసినట్లు అనమాట. ఏం జరిగితే నాకేమి, ఐ నో మై గాడ్. అందరు చెప్పండి, ఐ నో మై గాడ్, ఐ నో మై గాడ్, ఐ నో మై గాడ్. మీరు గమనించవచ్చు, నిరీక్షణతోనే ఏం జరుగుతున్నా దేవుడు తప్పక పునరుద్ధీకరిస్తాడు, మళ్ళా మారుస్తాడు, గొప్ప స్థితికి తీసుకొస్తాడు, అన్నీ తిప్పేస్తాడు. అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. భూలోకము, ప్రకృతి, మనుషులు అందరూ ఆయన చేతుల్లోనే ఉన్నారని నీవు నమ్మగలిగితే. అందుకే డోంట్ మూవ్ బై సిచ్యువేషన్స్, డోంట్ మూవ్ బై యువర్ సెన్సెస్, మూవ్ బై ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే మనతో చెప్పాను కదా. అందుకు మనం మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాము, యెహోవా నా సహాయకుడు, నరమాత్రులు నాకేమి చేయగలరు. యు జస్ట్ డిక్లేర్ ద వర్డ్. మీరు గమనిస్తే అపవాది చేతులు ఆయుధాలు ఉన్నాయమ్మా. అందరు చెప్పండి, అపవాది నిరాయుధుడనండి. వాని చేతుల్లో ఆయుధాలే లేవు. వాడి దగ్గర ఏముంది తెలుసా? కన్నింగ్. వాడు కన్నింగ్నెస్ అనమాట మన చేతుల్లో ఉండేది. విపరీతమైన కన్నింగ్. కుట్రపరుడు, వాడు కుతంత్రపరుడు.
వాడు ఏం చేయగలడు? ఇప్పుడు ఆయుధాలే లేనోడు ఏం చేయగలడు? ఇప్పుడు అందుకే యుద్ధాలు జరగట్లే చూడు. ఇప్పుడు మామూలుగా బాంబులు వేసుకోవడం కాదు, ఇప్పుడు ఫిజికల్ యుద్ధాలు తగ్గిపోయాయి. అంటే అప్పుడు ఊరికే ఊర్లు కొట్టుకునేది, పొడుచుకునేది, బాంబులు వేసుకునేది, గన్నులు ఎట్టుకునేది. మీరు గమనిస్తే ఇప్పుడు టెక్నికల్ యుద్ధాలు అనమాట. ఇప్పుడు అంతా కంప్యూటర్తో చంపేస్తున్నారు జనాల్ని. ఒక ప్రోగ్రామ్ రాసి చంపేస్తున్నారు, ఒక కోడ్ రాసి చంపేస్తున్నారు. మోసంగా, కుయుక్తిగా, కుట్రతో, యుక్తి పన్ని. అపవాది గాని చేతుల్లో ఏముందంటే ఏమీ లేదు అసలు. ఒక్క ఆయుధం అన్న ఉందా చెప్పండి? అందరు చెప్పండి. అపవాది నిరాయుధుడనండి. మీకు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను, ఆలకించండి. అపవాది చేతుల్లో ఆయుధమే లేదు, కానీ వాడు మనుషుల్ని ఇట్లా గుంపులు లేపుతాడు. నాతో చెప్పాడు, నువ్వు అపవాది గురించి ఎక్కువ భయపడుతున్నావు, భయపడమాక. నీకిచ్చిన ఆయుధాల ముందు వాని శక్తి అసలు ఎందుకు పనికిరాదని. నీ దగ్గరుండే ఆయుధాల ముందు వాని బలము దిగదురిపోయినని అసలు ఎందుకు పనికిరాదు. వాడికి అసలు ఆడు కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు, వాడికి అన్నీ ఊడితీసేసాను నేను అన్నాడు. కానీ వాడి దగ్గర ఏముందంటే యుక్తి, కుయుక్తి. వాడు ఏం చేస్తాడు తెలుసా? చూడండి, నేను చెప్తాను, ఆలకించండి, గమనించండి. కయీను హేబెలు ఏం చేయగలిగాడు? రే చంపే తమ్ముడిని, ఒక ఆలోచన పుట్టించి తమ్ముడిని చంపించేశాడు. డేవిడ్ అండ్ సాల్ ఏం చేస్తున్నాడు? ఏమని చేస్తున్నాడు? ఆడొచ్చి నేరుగా అందరు చెప్పండి, ఆలకించండి అందరూ. దేవుడు మనుషుల వెనకే పడతాడు, దయ్యము మనుషుల వెనకే పడతాడు. ఆలకిస్తున్నారా? దేవుడు మనుషుల్నే వాడుకుంటాడు, దయ్యము మనుషుల్నే వాడుకుంటాడు. అందుకే గుర్తించండి, అపవాది ఏ రూపంలో ఉంటాడు తెలుసా? ఎప్పుడు మన చుట్టూ వైఫై లాగా మనుషుల రూపంలో ఉంటాడు. పక్క వాని ఆలోచన రూపంలో ఉంటాడు, వాని ప్రవర్తన రూపంలో ఉంటాడు నీ చుట్టూ దయ్యం. అందుకే అసూయ, గర్వము, అహంకారము, కోపము, ద్వేషము, బూతు మాటలు, అసహ్యమైన మాటలు, ఇవన్నీ అపవాది సంబంధమైనవి అన్నమాట. వాడు ఏం చేస్తాడంటే నీలో వాటిని కనుగొని వాటి ద్వారా నీలో పనిచేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు స్విచ్లో వేలు పెట్టారనుకోండి, ఎంతమందికి షాక్ కొడుతుంది? అందరికి కొడుతుందా? సూపర్. ఎందుకు? అక్కడ కరెంట్ ఉంది, నువ్వు దాంట్లో వేలు పెట్టకూడదు. ఆ అపవాది సంబంధమైన దాంతో నువ్వు ఎక్కడ చేయగలిపినా ఆడిలోంచి వాడు చేయాలనుకున్న వాని పనులు నీ ద్వారా జరుగుతాయన్నమాట. ఇప్పుడు ఆగండి, స్విచ్లో నేను వేలు పెట్టాను, నాకు షాక్ కొట్టింది. అరే నాకు షాక్ కొడుతుందని మీరందరూ నా మీద ప్రేమతో మీరు పట్టుకున్నారు నన్ను. మీకు కొడుతుందా? కొట్టదా? ఒక్కరికే కాదు, అందరికి కొడుతుందా? సరే 100 మంది పట్టుకున్నారు, 100 మందికి కొడుతుందా? అది పెద్ద లైన్ అయితే 100 మందిని 1000 మందిని లాగేసుకొని వెళ్ళిపోద్ది. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటుంది. గుర్తించాలా? అపవాది గాడికి మన నాశనం ముఖ్యం, మనం పాడైపోవాలా వానికి ముఖ్యం. అది వానికి అదే ఎజెండాతో పనిచేస్తున్నాడు. ఎందుకంటే వాడికి అసూయ. నన్ను తోసేసి నేల మంటి నుండి ఒక మట్టి పురుగుల్ని చేసుకొని నా కొడుకు అంటాడే, వాళ్ళను ప్రాణం పెడతానంటాడే, వాళ్ళ కొరకు చనిపోతానంటాడు, వాళ్ళని నా స్వరూపంలోకి మార్చుకుంటానంటాడే, నేనున్నన్నాళ్ళు వాళ్ళు నాతో ఉండాలని కోరుకుంటాడే, సంఘము నాకు శరీరము, నేనే ఆ సంఘమునకు శిరస్సుని తనలోనే కలిపేసుకున్నాడే. తనలో నుంచి వీళ్ళని వేరు చేయాలా? ఏం చేయాలా? నీలో ఆ గర్వాన్ని కనుగొన్న రోజున వస్తాడు. హలో చెప్తాడు, అవ్వతో చెప్పినట్టు, అవ్వా ఏదైనా ఒక పండు తినద్దన్నాడా ఏంటి? ఇది నిజమేనా? లేదవ్వా, నువ్వు దేవుడు అవుతావు. అవ్వ ఏం చెప్పుండాలి అప్పుడు? అవ్వకు లేని పండా? అవ్వకు లేనిదా? దేవుడే వచ్చి సాయంత్రం వచ్చి మాట్లాడిపోతుంటే మనుషులు పోయేవాళ్ళ దేవుడే వచ్చేవాడా? అందరు చెప్పండి, మనుషులు పోయేవాళ్ళ దేవుడే వచ్చేవాడా? హలో, దేవదూతలు దేవుడు చెప్తే ఆజ్ఞ ప్రకారం పనిచేస్తుంటే ఇక్కడ రివర్సు. ఈ మనుషుల కొరకు దేవుడే ఆకాశ మహాకాశాలు దాటి వస్తాడంట సహవాసం చేయడానికి. ప్రతి సంధ్య వేళ దేవుడు వచ్చి ఏదైనా ఆ తోటలో కలుసుకునేవాడా? వీళ్ళే ఆయన కలుసుకునేవాళ్ళ? అంటే వాడు అదన్నీ చూస్తున్నాడు, జలసితో అల్లాడిపోతున్నాడు. ఈ మహాసృష్టికర్త ఏంది రోజు రావడం ఏంది, రోజు వాళ్ళతో మాట్లాడడం ఏంది, రోజు ఫ్రెండ్షిప్ చేయడం ఏంది? ఆడికి కుట్ర పన్నాలు. ఎలా కుట్ర పన్నాలాడు?
ఒకటే కుట్ర, మోసం, అబద్ధం చెప్పాలి నీకు. నీ మనసులో ఒక ఆలోచన పుట్టించాలా. దెయ్యం దేనికోసం చూస్తుంటాడు? మనిషి ఎవడైనా వానికి సపోర్ట్ చేస్తాడేమో అని చూస్తుంటాడు. ఎవడికి సపోర్ట్ చేస్తే వాళ్ళలోకి దూరుతాడు. దూరి చూడండి నిజమే కదన్నా. దేవుడు మనకేమిచ్చాడంట? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చాను. కానీ మరి ఏ విధమైన ఆత్మ ఇవ్వలేదంట. అంటే నీలో ఏముందంట? ఎప్పుడూ శక్తి, అంటే అన్నింటినీ ఎదిరించే సామర్థ్యము, అన్నింటినీ తట్టుకునే ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు. అందుకే నేను మొన్న చెప్పాను, అందరు చెప్పండి, శక్తి అంటే దురాత్మలు, నెగిటివ్ అపోజిషన్. దాన్ని జయించాలా? నీ దగ్గర ఏముందంటే ఆల్రెడీ శక్తి ఉందంట. అందరు చెప్పండి, శక్తి కొరకు ప్రార్థన చేద్దానండి. గట్టిగా పక్క వాళ్ళు చూడండి, శక్తి కొరకు ప్రార్థించనక్కర్లేదు. టు రెసిస్ట్ ద డెవిల్ యూ హ్యావ్ ఇనఫ్ పవర్ టు రెసిస్ట్ ఎనీథింగ్. అపవాదిని, వాని మూకల్ని ఎదిరించడానికి నీకు శక్తి ఉంది. శక్తి కావాల్సింది ఎవరికి? మన పరిధిలో లేనివి, మానవ పరిధిలో, మన బాహ్య లోకంలో, కనబడని లోకంలో ఉండే వాటిని జయించడానికి మనకు శక్తి కావాలి. అంటే కళ్ళు పోయిన కళ్ళు ఇవ్వడానికి ఏం కావాలా? శక్తి కావాలా? కాళ్ళు లేను కాళ్ళు ఇవ్వడానికి ఏం కావాలా? శక్తి కావాలా? మరణావస్థలో ఉండే వాడిని తిరిగి లేపడానికి ఏం కావాలా? శక్తి. అది నేను నీకు ఇచ్చాను అన్నాడు. ఒకటి శక్తి. రెండవది ప్రేమ. అంటే ఈ జనాల్ని తట్టుకోవాలా? దెయ్యాలు వాడినే వాడుకుంటాడు. దెయ్యాలంతా అసూయతో, గర్వంతో, ఈ మనుషులందరూ దెయ్యాలతో చేతులు కలిపి ఎవడు దెయ్యమో ఎవడు మనిషో తెలియకుండా తయారైపోయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళను కూడా తట్టుకోవడానికి ఏముండాలంట? లేకపోతే శపించి పడేస్తాం మనకున్న శక్తితో. హలో, అర్థమైందా? ఏమంటాం తెలుసా? కూర్చొని విరోధులని మనకు గుర్తించామా శపిస్తూ ఉంటాం. ఇంకా అట్లా చేయకూడదు అన్నాడు. మనిషి నువ్వు విరోధిగా మారకూడదు. అందరు చెప్పండి, మనిషికి మనం విరోధిగా మారకూడదనండి. గట్టిగా చెప్పండి, మనిషే విరోధిగా మారకూడదు. మనిషి నాశనం అవుతుంటే ఆయన తన ప్రాణమును పెట్టడానికి కూడా వచ్చి, మనిషిగానే వచ్చి ఆ మనిషిని విడిపించాడంట. హల్లెలూయా. అందుకే వాక్యం ఉంటుంది, నిజముగా నీకెవడైనా విరోధిగా ఉంటే తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్ట కూడా వెనకాడకూడదు. ప్రేమ లేనివాడా, మరణమందే నీవు నిలిచి ఉన్నావన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఒక మనిషి మనకు విరోధం అయ్యాడని మనము వానిని ప్రేమించకుండా, విరోధి అయినా మనము తెలియకుండానే మనం కూడా అపవాదితో చేయగలిపినట్లే మళ్ళీ వాని స్వభావం మనలోంచి పనిచేస్తుంటుంది. ఎవరికైనా నా మాట్లాడుతూ అందుకే ఏమి ఇచ్చాడంట? శక్తి. రెండవది ఏమిటి? ప్రేమ. ఇంకా ఏం జరిగినాయి? వాట్ నాట్ ఏమన్నా జరగని ప్రేమలోనే నిలిచి ఉండాలి. నీకు ఆల్రెడీ అది నువ్వు తెచ్చుకోవాలా? నీలో ఉందా ఆల్రెడీ? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం. అంటే నీకు నువ్వే ఇబ్బంది అయితే, సార్ నేను బీడి తాగకుండా ఉండలేకున్నాను, మందు తాగాల్సిందే సార్, నా అలవాట్లు పిల్లప్పటి నుంచి ఉన్నాయి సార్ నాకు. ఇంద్రియ నిగ్రహం. నీ మీద కూడా నీకు ఆధిపత్యాన్ని ఇచ్చాడా లేదా? అందరు చెప్పండి, అపవాది మీద చెప్దామా గట్టిగా? కనబడని లోకం మీద, కనబడే శత్రువుల మీద, మనుషుల మీద, నా మీద నాకు కూడా అధికారం ఇచ్చాడనండి. కొట్టండమ్మా గట్టిగా. నీకు నిరీక్షణ ఎప్పుడు వస్తుందంటే, ఏమో వాడేమో నన్ను ఏమని చేసేస్తాడేమో, ఒక మనిషి వీడేమన్నా నన్ను చేసేస్తాడేమో, అమ్మో వీడు అసూయపడుతున్నాడు, అమ్మో వీడు గర్వపడుతున్నాడు, అమ్మో వీడు నా నాశనం కోరుతున్నాడు, అమ్మో వీడు ఏం చేసేస్తాడో, అమ్మో ఈ అత్త నన్ను ఏం చేస్తుందో అనుకుంటే నీకేమవుతుంది? నిరీక్షణ పోతుంది. అమ్మో నేను మా అత్త పెట్టే టార్చ్ తట్టుకోలేను, నేను చచ్చిపోతాను, నేను మందు తాగేస్తా అంటావు. నిరీక్షణ పోయి, నాలో ప్రేమించే ఆత్మ ఉందని చెప్పి నువ్వు నమ్మితే ఆ విశ్వాసంలో నుండి పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంట? ఇప్పుడు చూడండి, నౌ ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్. అందరు చెప్పండి, నౌ గాడ్ అనండి. గట్టిగా చెప్పండి, నౌ గాడ్ అనండి. ఈ దేవుడు ఎప్పుడు నిన్నటి దేవుడు కాదు, ఈ దేవుడు ఎప్పుడు ప్రస్తుతపు దేవుడే. హల్లెలూయా. అందరు చెప్పండి, నౌ గాడ్. దిస్ గాడ్ ఆఫ్ హోప్. ఈ దేవుని పేరు ఏంటంటే తెలుసా? నిరీక్షణకర్త. గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్. అందరు చెప్పండి, సకల సంతోషాలతో నింపుతాడనండి. చెప్పండి గట్టిగా, సకల సంతోషములతో. ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ ఇన్ బిలీవింగ్. అందరు చెప్పండి, ఇన్ బిలీవింగ్ అనండి. నువ్వు నమ్మడం ద్వారా, నా దేవుడు నాకు ఎప్పుడు మంచే చేస్తాడని నమ్మడం ద్వారా, నా దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడని నమ్మడం ద్వారా, ఆయన నా పట్ల కలిగిన ప్రణాళికలు ఉన్నత ప్రణాళికలు ఉన్నాయని నమ్మడం ద్వారా, ఏం జరుగుతున్నా నా దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మడం ద్వారా,
ఈయన నిరంతర నిరీక్షణను నీలో ఈ పరిశుద్ధాత్ముని ద్వారా పోసి నిన్ను ఆశీర్వదిస్తాడండి. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, నిరంతర నిరీక్షణ మంచిదనండి. గట్టిగా చెప్పండి, నిరంతర నిరీక్షణ మంచిదనండి. గట్టిగా చెప్దామా, నిరంతర నిరీక్షణ మంచిది. ఎప్పుడూ నిరీక్షణ కోల్పోవద్దు. కీర్తనలు 42:11, Why art thou cast down, O my soul? And why art thou disquieted within me? Hope thou in God, for I shall yet praise him, who is the health of my countenance and my God. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందే నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించుదును. అందరు చెప్తామా గట్టిగా, నా ప్రాణమా, నా ప్రాణమా, ఎందుకు కుంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? ఇది వచ్చేనా, నేను సెటిల్ అయ్యేనా, మా అమ్మ నాన్న పేరు నిలబెట్టేనా, ఈ జీవితం బాగుపడేనా, ఈ రోగం తగ్గేనా, ఈ నొప్పి పోయేనా, ఈ పిల్లలు పుట్టేనా, ఈ పెళ్ళి అయ్యేనా, ఈ బతుకు మారేనా? శ్రమలు ఏం చేస్తాయంటే నిరీక్షణను తినేస్తాయి. ఈటర్స్ ఆఫ్ హోప్ అనమాట శ్రమలు. కష్టాలు, బాధలు, నొప్పి, భయము, అనారోగ్యము, అప్పులు ఏం చేస్తాయంటే మనలో నిరీక్షణని తినేస్తాయి. ఇంకా మంచి జరగదు అని నిన్ను నమ్మించేస్తాయి. చెప్పండి గట్టిగా, కనబడే వాటిని చూసి భయపడవద్దు, కనబడే వాటిని చూడవద్దు. కనబడేవన్నీ, అందరం చెప్దామా, దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవన్నీ నిత్యములు. చెప్పండి గట్టిగా, కనబడేవన్నీ, కనబడేవన్నీ మారడానికే ఉన్నాయే, మారిపోతాయే. హల్లెలూయా. ఎంతమంది చదువుకున్నారు? మ్యాటర్ వీ కెనాట్ డెస్ట్రాయ్ ద మ్యాటర్ అని చదువుకున్నారా? చదువు మ్యాటర్ వీ నెవర్ డెస్ట్రాయ్. ఇప్పుడు చూడు, నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఏమైతాయి? చల్లగైతాయి. ఏమున్నారు నాయన? ఐస్ లోపల పెట్టామనుకోండి, నీళ్ళు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతాయి? ఐస్ అయిపోతాయి, గడ్డ అయిపోతుంది. మళ్ళీ గడ్డ కట్టినా అని చెప్పి పొయ్యి మీద పెట్టామనుకో ఏమవుతాయి? నీళ్ళు అయితే. అట్లే మరిగించినామనుకో ఏమవుతాయి? ఆవిరి. మళ్ళీ చల్ల గాలి తగిలింది అనుకో, అవి వెళ్ళిపోతాయి కదా. అదే మేఘాల్లో నీళ్ళు ఉంటాయి, చల్ల గాలి తగిలితే ఏమవుతాయి? మళ్ళీ వర్షంలాగా పడతాయి. వీ కెనాట్ డెస్ట్రాయ్ ద మ్యాటర్. నువ్వు ఎప్పటికీ మ్యాటర్ చేంజ్ ఇట్స్ ఫామ్, యూ కెనాట్ డెస్ట్రాయ్ ద మ్యాటర్. ఎవరికైనా నా మాటలు అర్థమవుతుందా? అందరు చెప్పండి, మ్యాటర్ ఎప్పుడు చెడిపోదానండి. నువ్వు కనపడదు. ఇప్పుడు ఇదిగో జాబ్ లేదు, ఇది కనపడే, ఇది దీని ఫామ్ మార్చుకుంటుందిరా నాయన, అది ఉండేదే మార్చుకోవడానికి. వెన్ యూ ఆపరేట్ ఇన్ ఫెయిత్ ఇట్ చేంజ్ ఇట్స్ ఫామ్. జాబ్ లేదు కదా, జాబ్ ఉంది అని మార్పు వస్తుంది. అట్లా డబ్బు లేనోడు ఐశ్వర్యవంతుడు, దాని ఫామ్ మార్చుకుంటుంది అంతే. గొంగలి పురుగు సీతాకోక చిలుకల ఫామ్ మార్చుకుందా లేదా? దాని ఫాము అంతే. ఇప్పుడు నేనున్న మ్యాటర్ డెస్ట్రాయ్ అయిపోతాం అనుకో. మాక ఏజ్కేల్తో చెప్తాడు, ఎండిన ఎముకల గుహలో ఉంటాయి. ఎముకలన్నీ ఎప్పుడెప్పుడో యుద్ధాలు జరిగి సైనికులు చనిపోతే అన్నీ ఆ గుహలో వేశారంట. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, ఆ గుహలో పడిపోయి కేవలం ఎండిపోయిన ఎముకలు ఉంటుంది. అంటే లోపల మ్యారో కూడా లేదు, బోన్ మ్యారోలో లేదనమాట. ఏమి లేదు, గుజ్జు, తడి, తేమ ఏం లేదు. వర్షానికి, ఎండకు, గాలికి, వానకు అన్నీ తడిసి కేవలము పలపలమంటున్న ఎండిపోయిన ఎముకలు. నరపుత్రుడా, ఇవి తిరిగి బతకగలవు అంటాడు. ఓయమ్మ, ఇట్లాంటి క్వశ్చన్లు అతడు ఏందినా అనుకుంటాడు. ఏంటి ప్రభా ఈ డ్రై బోన్సా? ఇట్లా అన్నాడేమో, పలపల శబ్దం వస్తుంది. ఐ డోంట్ నో, నీకే తెలుసు అన్నాడు. అది మంచి బెస్ట్ ఆన్సర్, అది నీకే తెలుసు అన్నాడు. సరేలే కానీ నాకే తెలుసు కదా, ప్రవచించండి. ఏంటి ఏం ప్రవచించాలంటే, మళ్ళీ ఇవన్నీ తిరిగి బతుకున్నట్లు ప్రవచించు అంటాడు. అందరు చెప్పండి, అందులో ఉండే ఆ బోన్ మ్యారో, ఆ రక్తము, ఆ మాంసము, ఆ నరాలు, ఆ శరీర రక్త కణాలు, జుట్టు, గోర్లు ఎక్కడికి పోయింటాయి? మ్యాటర్ ఎక్కడికి పోదు. మనమేమనుకున్నాం? చచ్చిపోయినాడు, అయిపోయింది అనుకున్నాం. అందరు చెప్పండి, చస్తే అయిపోయింది అనుకున్నాం అనండి. అందుకే అస్థికలు నీళ్ళలో ఎందుకు కలుగుతారు తెలుసా? వాళ్ళు ఎక్కడో నమ్ముతారన్నమాట. ఈ నీళ్ళన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి. సముద్రం ఎప్పటికీ ఉంటుంది కదా, మా వాళ్ళు కూడా అక్కడే ఎప్పటికీ ఉంటారని నమ్ముతారు దాన్ని. అందుకే కలుగుతారు. నువ్వు అందుకే ఏమైనా, అందుకే ఈ వాక్యాన్ని నమ్మి, ఈ ప్రార్థన నమ్మి, ఈ దేవుని నమ్మి, ఒకవేళ మనం డెస్ట్రాయ్ అయిపోయి చనిపోయాం అనుకోండి, దాన్ని ఇదిగో మనం ఎక్కడి నేలలోకి వెళ్ళిపోయాం.
ఊడిదైపోయాం, నేలలోకి వెళ్ళిపోయాం, మట్టిలో మట్టి అయిపోయాం. అక్కడ మొక్క మొలిచింది, ఆ మొక్కకు జీవమైంది, ఆ జీవం పువ్వు అయింది, ఆ పువ్వు ఒక తరలోకి వచ్చింది, మళ్ళీ అక్కడ వాడిపోయింది, మళ్ళీ నేలలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ అది తీసుకెళ్ళి పేడ అయింది, మళ్ళీ ఆ పేడ ఎరువు వేసినాం, మళ్ళీ వేస్తే మళ్ళీ ఒక వరి పంటకు పంట వచ్చింది, ఆ పంట మళ్ళీ ఎవరో తిన్నారు, మళ్ళీ తిని వాళ్ళలోంచి వాళ్ళ బహిర్భూములు. మ్యాటర్ చేంజింగ్ ఇట్స్ ఫామ్, మారుతుంది అంతే. ఈ యేసయ్య నన్ను పిలిచినప్పుడు నేను ఆ పువ్వులో నుండి ఆ ట్రాన్సిషన్లో 1000 ట్రాన్సిషన్లు మారి 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 అక్కడి నుండి కూడా ఆ జీవం మళ్ళా తిరిగి వెనక్కి వస్తుందంట. ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందరు చెప్పండి, నా దేవుడు నన్ను నిరీక్షణలో ఉండమంటున్నాడు. నా స్థితి ఎంత పడిపోయినా, నేనెంత దిగజారిపోయినా, నేను అంతర్ధానమైపోయినట్టు కనబడినా, చెప్పండి, ఇంకా నా ఉనికి నిలిచే ఉందనండి. ఒక మాట చెప్పాలా, ఇంకా మన యాన్సిస్టర్స్ది, అంటే మన అబ్బలబ్బలది, మన పూర్వీకులది, పౌలు, పేతురు, వాళ్ళందరి కదలికలు ఇంకా మనతోనే, మన రక్తంలోనే ప్రవహిస్తున్నాయని గుర్తించమని కోరుతున్నాను. somehow and somewhere we have their matter in us. హల్లెలూయా. ఎవరికైనా మాట్లాడుతూ ఉంటున్నాయా? ఎక్కడో మనం ఆదాముల నుంచే వచ్చాం కదా. అందుకే మీ నాయన ఎవరు, మీ అమ్మ ఎవరు, మీది ఏ కులము, ఏ మతము, మనుషులు ఇవి చూసుకుంటారు. వన్స్ యూ బిలీవ్ జీసస్, అయిపోయింది. హీ చేంజ్ ద మ్యాటర్ ఫ్రమ్ సిన్నర్ టు ద బ్లెస్డ్ మ్యాన్, ద సీడ్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. కమ్ ఆన్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 2 Corinthians chapter 1 verse 18. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అందరు చెప్పండి, వాక్యము అవునని కాదని అంటలేదు. చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అన్నాను, అన్నా మీరు మంచివారన్నా అన్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరేదో అన్నారని తెలుసుకొని వీడు మంచోడు కాదు అని నేను అనను అంటుంది వాక్యం. వన్స్ నేను మంచోడు అంటే నువ్వు మంచోడివే, ఏం చేసినా ఇంకా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ఇక ఏం జరిగినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అబ్రహాము సంతానం అని నేను పిలిచినా, జాబులు పోని, ప్రాణం పోని, నువ్వు చచ్చిపోని, గోతిలోకి పోయి గొయ్యిలోకి పోయి 1000 ఏళ్ళు అయిందని నేను మళ్ళా నిన్ను పునరుద్ధీకరిస్తా, నిన్ను పునరుద్ధానం వలన తిరిగి లేపుతా. దానికి ఉదాహరణ ఒకటే. అది ఎట్లా సాధ్యమో అని మీ మనసులో అడిగితే ఆ గొప్ప నిరీక్షణ వచ్చేదానికి చెప్తా చూడండి. లాజరు చనిపోతాడు, కుళ్ళిపోతాడు, వాసన వస్తూ ఉంటుంది, మొత్తం ఆల్మోస్ట్ ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. అయ్యా వద్దయ్యా, వాసన వస్తూ ఉంటుంది, ఇప్పుడు తలుపు తీయమని చెప్పమాక, రాయి దొల్లించమని చెప్పమాక అంటూ ఉంటాడు. ఆమె అంటది, మీకు తెలియదా నేనెవరో? లాజరు మళ్ళా బతుకుతాడని మీకు తెలియదా అంటారు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? లాజరు మళ్ళీ బతుకుతాడని తెలియదా అంటానే, అవునయ్యా బతుకుతాడయ్యా, పునరుద్ధానం ఉంది అంటే యేసయ్య లేక దేవుడు అనేవాడు మళ్ళా తిరిగి లేపుతాడనేంత వరకు ఆమెకు తెలుసు. మార్తకి యేసయ్య మరలా పునరుద్ధానమందు పైకి పట్టుకొస్తాడు, అందరం బతుకుతామనే ఒక నిరీక్షణ అయితే ఆమెకుంది. కానీ ఆమెకు లేని నిరీక్షణ ఏమిటంటే ఆయన జీవమే కాదు, ఆయన ప్రస్తుతపు నిరీక్షణ ఇచ్చే ప్రస్తుత పునరుద్ధాన దేవుడు అని ఆమెకు తెలియదు అనమాట. ఆమె అంటాడు, అందుకే నేనే జీవమును, నేనే పునరుద్ధానం అని అంటాడు. ఎంతమందికి నమ్మరు? ఆ మాట చెప్పి అప్పుడే లాజరు బయటికి రా అనగానే ఆ కుళ్ళిపోయి అక్కడ వచ్చేసి ఉంటాయిగా ఆ కీటకాలు, ఆ క్రిములన్నీ, ఆ బ్యాక్టీరియా అంతా వచ్చి తింటా ఉంటుందిగా. తింటున్న బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళిపోయి డైజెస్ట్ అయిపోయినది కూడా గెట్ బ్యాక్ అయిపోయిందంట. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటారు? అందరు చెప్పండి, ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవము, నా దేవుడు, ప్రస్తుతపు దేవుడు. అందరు చెప్పండి, నౌ ఫేత్, నౌ గాడ్. విశ్వాసము ప్రస్తుతమే, ఈ దేవుడు ప్రస్తుతమే, ఈయన నిరీక్షణ ప్రస్తుతమే, ఈయన కార్యాలు ప్రస్తుతమే. భవిష్యత్తు కన్నట్లు చెప్తలేడు. నీకు మంచే జరుగుతుందని నువ్వు నిరీక్షిస్తే ఆయన ఇప్పుడే నీ పరిస్థితిని మార్చగలడు. హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ నౌ. వెంటనే లేపి స్వస్థపరిచాడండి, వెంటనే స్వస్థపడ్డారండి. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రస్తుతపు దేవుడు ప్రస్తుతం నిరీక్షణ ఇస్తాడు, ప్రస్తుతం ఆశీర్వదిస్తాడు, ఇప్పుడే నీ మీద కనికరం చూపగలుగుతాడు. చూడండి, వాక్యం చెప్పాడంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన చెప్పిన వాక్యం అవునన్నట్లు చెప్పి కాదని మళ్ళా అన్నాడంట. చెప్పానా చేస్తానంతే. కమా 19, మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడంట. అంటే ఆయన ఒక్కసారి చేస్తానంటే ఆయన చేస్తే తీరుతాడు. ఆయన అవునన్నాడా, ఇప్పుడు కాదని అనడు, అవును చేస్తానంటాడంట. ఎంతమందిని నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింపజేస్తానని తన మీద ఒట్టేసుకొని చెప్పాడు మీకు. హల్లెలూయా. మీరందరూ అబ్రహాము సంతానమే, మీరందరినీ ఆశీర్వదిస్తానని తన మీద ఒట్టేసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ అడ్డం తిరిగిపోయినాయి. మొత్తం హెల్త్ పోయింది, డబ్బులు పోయినాయి, అప్పులైపోయినావు, అంతా కష్టాల్లోకి ఇరుక్కుపోయినావు, అనుకోకుండా నీకు లేనిపోయినవన్నీ నీ జీవితంలో జరిగినాయి. ఇప్పుడు ఏదో కొంచెం కనూపురిలో ఉన్నట్టే లేపేవాన్ని, చచ్చిపోయి 4 రోజులు అయిపోయిందా, వాసన కూడా వస్తుందా, అట్లయితే కాదులేండి, అట్లయితే కాదు, కొంచెం అన్న ఉండుంటే ప్రాణం నేను లేపేటోడిని అంటాడా? ఏమంటున్నాడంట, ఒక్కసారి ఆయన అవునన్నాడంటే ఇంకా మళ్ళెప్పుడూ కాదన్నాడు అనమాట. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానన్నాడంటే నీ పరిస్థితి ఎంతన్నా ప్రతికూలమవని, అవి ఎంత దరిద్రానికి వెళ్ళిపోని, అంతమైపోయినా ఆయన తిరిగి దాన్ని పునరుద్ధీకరిస్తాడని నమ్మమని కోరుతున్నాను. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ సీ 20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, అందరం పలుకుదామా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలములై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి గనుక ఆయన వలన వాగ్దానములన్నీ నిశ్చలమై కదలకుండా నెరవేరి తీరాలని గుంజ పాతుకొని ఇట్లా పట్టుకొని కూర్చొని ఉన్నాయంట. నెరవేరి తీరాల్సిందేనని. మంచానికి పడిపోయాడు, 6 సంవత్సరాలైంది, వీడు లేదు, వాగ్దానం నెరవేరుతుంది అంటున్నారు. బాబు, చచ్చిపోయిన ఎముకల నుంచే ఆయన వాగ్దానాలు నెరవేర్చిన వాడు మంచం మీద ఇంకా చిటికినేలు కదిలిస్తున్నాడంట. ఏమైనా చేయగలడని గుర్తించమని కోరుతున్నాను. హీ కెన్ డూ వండర్స్. ఇది నిరీక్షణ పోతే ఈ మాటలు అర్థం కావు. అందుకే నెవర్ మూవ్ బై సిచ్యువేషన్, మూవ్ బై వాట్ గాడ్ క్యాన్ డూ, హూ హీ ఈస్, వాట్ హీ సెడ్. ఆయన ఎంత దాకా నీలో వాగ్దానాన్ని నెరవేర్చడానికి వెళ్ళగలడో ఒక్కసారి బైబిల్ అంతా గమనించమని కోరుతున్నాను. ఇది తెలిసిన అపార నిరీక్షణ గలవాడు దావీదు. గొల్లియాతు ముందుంటాడు. చెప్తానండి, బాగా ఆలకించండి. యుద్ధంలో అన్నలంతా యుద్ధానికి పోయినరు. క్యారియర్ తీసుకొని వస్తాడు. ఏందన్నా ఎవడో అంత అత్తిపడుతున్నాడు, తరుపులు అరుస్తున్నాడు, ఏంటి ఆడు అంటారు. అంటే నువ్వెందుకు వచ్చావురా, పద ఇంటికి వెళ్ళాను. అన్నలు ముందే అసూయతో అల్లాడిపోతా ఉంటారా, నువ్వు గర్వంతో వచ్చినావురా ఇక్కడికి, ఇంటికి పోరా అంటారు. అందరంతా వదిలేసి ఏం చేసి వచ్చావు గొర్రెపిల్లలంతా అని విసుక్కుంటారు. బాధపడతాడు కొంచెం. పక్కోలి పోయి ఏమడుతాడండి తెలుసా, కాదు వీడిని చంపితే మనకి ఏమిస్తారండి అని అడుగుతాం. ఎవడన్నా ప్రాణాపాయ స్థితిలో మంచాన గడుచుకొని ఉంటే వాడు ఆ మంచంలో నుంచి లేచి మంచంలో కూర్చొని మూలుగుతూ, కాదు మనం లేచిన తర్వాత దేవుని కార్యాలు ఎక్కడి నుంచి మొదలు పెడదామంటావని ఎవడన్నా అంటే ఎంత ఆశ్చర్యం. అది 6 ఏళ్ళ నుంచి మంచం మీద ఉన్నాడు. భయంకర స్థితిలోకి వెళ్ళిపోయిన వాడు ఎవడైనా, మరణావస్థలోకి వెళ్ళిపోయిన వాడు ఎవడైనా, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పగలడా? దావీదు బాలుడుగా ఉన్నాడంట. హీఈస్ ఎ టీనేజర్, జస్ట్ వాస్ 12-13 years old. చెప్తున్నాడంట ఒకటే మాట, హీ స్పీకింగ్ లైక్ ఎనీథింగ్. ఇతన్ని జయిస్తే నాకేమిస్తాడు? రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడంట, రాజుగా చేస్తాడంట. మరేంటి అయితే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని నిశ్చయముగా నేను వధిస్తానంటాడు.
నిశ్చయముగా నేను ఎదిరిస్తానంటాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, నిశ్చయముగా నేను వాడిని ఎదిరిస్తానండి. నిరీక్షణ లేదనుకోండి, అబ్బా మనకి ఎందుకు, అబ్బా మన వయసు ఎంత, మనం ఎంత, మన తెలివి ఎంత, మన దగ్గర డబ్బులు ఎంత, మన స్తోమత ఎంత అంటే నిరీక్షణ లేనోడు. ఈ దేవుని గురించి ఎరిగిన వానికి విపరీత నిరీక్షణ ఉంటుంది. ఏం నిరీక్షణ అంటే, ఐ క్యాన్ కాంకర్ ఎనీథింగ్. అందరూ చెప్పండి, నేను సమస్తమును జయించగలను, నేను సమస్తమును దాటగలను. నా దేవుడు అన్నీ పునరుద్ధీకరిస్తాడు, నా దేవుడు అన్నీ బలపరుస్తాడు, తిరిగి కడతాడు, తిరిగి నిర్మిస్తాడు, నూతన ద్వారాలు తెరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా శక్తికి మించిన కార్యాలు చేయిస్తాడు, ఎక్కలేని ఎత్తైన కొండలకు ఎక్కిస్తాడు, అవమానములను నాకు ఆశీర్వాదాలుగా మారుస్తాడు, నా బూడిదను కన్నీటిని మహిమగా త్రిప్పుతాడు. అందుకే ఎప్పుడు చెప్తాను, ఎప్పుడైతే నీకు భయంకర చీకటి ఆవరించుకుంటుందో అప్పుడే మహా వెలుగు నీ కొరకు ఉదయించడానికి సిద్ధంగా ఉంటుంది. మనకి 2 పిల్లలు అనుకోండి. ఒక పిల్లడేమో బాగా ఆడుకుంటా ఉన్నాడు, ఇద్దరు ఆడుకుంటే ఏదో పొట్లాడుకుని గాయమైందని అనుకోండి. మనం ఇప్పుడు వెంటనే పోయి ఎవరిని తీసుకుంటాము? దెబ్బ తాకింది చిన్నపిల్లలు అనుకోండి, వెంటనే పోయి ఎత్తుకొని ముద్దాడతామా లేదా? అయ్యో ఎట్ట తగిలిందమ్మా, అమ్మా అమ్మ అని ఎత్తుకొని ముద్దాడతాము. గుర్తించండి, నువ్వు ఎక్కువ గాయాలతో ఉంటే, ఎక్కువ శ్రమలో ఉంటే, ఎక్కువ బాధలు నీకు జరుగుతుంటే, ఆయన అటెన్షన్ అంతా మొదట నీ మీదే ఉంటుందని గుర్తించమని కోరుతున్నాను. ఇప్పుడు నేను బాగున్నా, నువ్వు బాగలేవు, ఎవరిని చూస్తాడు దేవుడు? ఫస్ట్ నిన్నే చూస్తాడు. నువ్వు బాగలేనప్పుడు నన్ను మర్చిపోయాడు అంటుంది దెయ్యం. నిన్ను మర్చిపోయాడు, నిన్ను చూడలేడు, నీ మీద ప్రేమ ఉంటే ఇట్లెందుకు చేసినాడు, నిన్ను ఆశీర్వదించలేదు, నీ బతికెందుకు ఇట్లుంది అంటాడు. కానీ దేవుని నిజమైన మాట ఏమిటంటే, ఆయన నిన్ను నిర్ణయించుకొని నువ్వు గాయాలతో ఉంటే మొదట నీ దగ్గరికి వస్తాడు, నీ మొరలే ఆలకిస్తాడని గుర్తించమని కోరుతున్నాను. అందుకే అన్నిటికంటే గొప్ప ప్రార్థన ఏ ప్రార్థనని చెప్పాను? ఏంటి మర్చిపోయారా? శ్రమలలో ప్రార్థించడం అనేది అన్నిటికంటే ఎక్స్ట్రీమిటీ ప్రేయర్ అన్నమాట. అంటే పవర్ఫుల్ ప్రేయర్స్ ఒక లిస్ట్ ఉంది. ఆ పవర్ఫుల్ ప్రేయర్స్లో ఒక ప్రేయర్ ఏంటంటే శ్రమలో ఉన్నా ప్రార్థించడం అన్నమాట. ఉపవాస ప్రార్థన అని కొందరు అంటారు, కన్నీటి ప్రార్థన అని ఒకరు అంటారు. కానీ నిజంగా శక్తి ప్రార్థన ఏమిటంటే నీవు శ్రమలలో ఉన్నా మొరపెట్టడం అన్నమాట. శ్రమలలో కూడా ఎవరు మొరపెడతాడంటే గొప్ప నిరీక్షణ గలవారే మొరపెట్టగలుగుతారు. హల్లెలూయా. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 12. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేరని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు అంటే వాళ్ళు నాకు దూరంగా ఉండేవాళ్ళు, నిరీక్షణ లేని జనులు, దేవుడే లేనట్లుగా బతికినారు వాళ్ళు, వాళ్ళకంటే నిరీక్షణ లేదు. మీరెందుకు అలా ఉంటారు? నేను లేనేమో అన్నట్లుగా భయపడతారు. ఎందుకు? నేను మీకు తోడుగా లేను, మీ జీవితాన్ని మార్చను, ఇక మీ బతుకు వదిలేస్తాను, ఇంకా మన బతుకు ఇంతే అన్నట్లు దుఃఖపడతారేంటి? ఇంక ఈ మొగుడే జీవితం, ఈ పెళ్ళామే బతుకుగా, ఈ పిల్లల కోసమే బతుకుతున్నట్లు, ఈ ఉద్యోగమే దీనికోసమే బతుకుతున్నట్లు, ఇంక ఈ చదువే నాకు, ఇంక ఈ భూమి మీద నాకు వేరేదేది లేదన్నట్లు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏది ఉంటే ఏంది, ఏది పోతే ఏంది, ఏదైతే ఏంది, ఏమైతే ఏంది, ఈ మ్యాటర్ ఫామ్ మార్చుకుంటుంది, నీకు అనుకూలంగా వస్తుందమ్మా. హల్లెలూయా. ఇట్ చేంజ్ ఇట్స్ ఫామ్. దేవుడు నిన్ను ఆశీర్వదింపక మానడు. ఎందుకు చెప్పండి? ఆయన వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అన్నీ నిశ్చలములై అవును ఆమేనంటున్నాయనండి. వాగ్దానములన్నీ నిశ్చలములే, అవును ఆమేనంటున్నాయే, నెరవేరి తీరతాయి అన్ని ప్రతికూలాల మధ్య కూడా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూడండి, అప్పుడంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, అప్పుడంటే వాళ్ళు దేవుడు లేనట్లుగా బతికారు. ఓకే, నాకు దూరస్తులై ఉన్నారు. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. అప్పుడంటే దేవుడు మనకు తోడుగా లేడు, ధర్మశాస్త్రము అన్ని ఆటంకాలు, అపవాది మీద మనకు బలం ఉండేది కాదు, అంతా మన మీద ఆధిపత్యం ఉండేది. దేవుడు మనకు తోడుగా లేడప్పుడు అన్ని వాక్యాలు, అన్ని ధర్మశాస్త్రం అడ్డంగా ఉండేది. నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అనేవాడు.
ఇప్పుడు మునుపు దూరస్తులము, ఇప్పుడు మనము సమీపస్తులమై క్రీస్తు రక్తం వలన ఇప్పుడు చాలా దగ్గర వారం అయిపోయామంట. 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు సిలువ చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. హల్లెలూయా. 15, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. 17, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. అందరు చెప్పండి, అన్యజనులను ఇశ్రాయేలీయులను ఏకము చేశాడు, అందరినీ కలిపేశాడు, ఒక శరీరములో కలిపాడు. ఇప్పుడు మనము దూరస్తులము కాదు, ఆయనకు సమీపస్తులమయ్యాము. మనకు అడ్డుగా నిలిచిన అన్ని దురాత్మ ప్రణాళికలను, ధర్మశాస్త్రం అంతటిని ఆయన సిలువకు మేకులతో కొట్టి దాన్ని సమూలముగా కొట్టివేశాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండేవి ఏవో, నీవు దీవించబడకుండా ఉండేవి ఏవో, వాగ్దానములు ఆమేనని నీలో నెరవేరకుండా ఉండేవి ఏవో, వాటన్నింటినీ ఆ సిలువకు మేకులతో కొట్టి లేపేశాడంట. ఎట్టి పరిస్థితుల్లో నీవు దీవించబడి తీరాల్సిందే. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎడారిలో నిన్ను వదిలిపెట్టనీగాక, మానవ సంచారమే లేని చోట నిన్ను బంధించనీగాక. నీ జీవితం మార్చబడుతుంది, ఆశీర్వదించబడి తీరతావు. అక్కడి నుంచి సకల ఆశీర్వాదములతో అబ్రహాములా తిరిగి వస్తావు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు లోతు అబ్రహాము కథ? లోతేమో మంచి సుందరమైన స్థలాన్ని ఎన్నుకుంటాడు, దేవుని తోట వలె ఉండే స్థలాన్ని ఎన్నుకుంటాడు. అబ్రహాం ఏమో ఏమీ లేని ఒక ఎండిపోయిన భూమిలోకి వెళ్తాడు. మీరు చూస్తే అబ్రహాము గురించి చరిత్రలో వ్రాయబడి ఉందా, లోతు గురించి వ్రాయబడి ఉందా? అబ్రహాము ఎక్కువ ఆశీర్వదించబడ్డాడుందా, లోతు ఎక్కువ ఆశీర్వదించబడ్డాడుందా? చెప్పండి అందరూ. నిజముగా డబ్బే ఆశీర్వదించేదైతే, మంచిది ఎన్నుకున్నప్పుడే మంచి జరుగుతుంది అనుకుంటే, నువ్వు ఆ రోజు వద్దుమ్మా అంటే బైపీసీ తీసుకుంటేవిలే, ఎంపీసీ తీసుకోవాల్సింది. అంటే మనం ఏమనుకుంటామంటే ఎన్నుకోవడంలోనే ఏదో ఉందని. అందుకే అందరు నువ్వు మంచి బాని అని ఎన్నుకోలేదు లేరా, ఆ పొద్దు నువ్వే కావాలా 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 అంటేవి. మన జనాలు చెప్పేది ఎట్లుంటుంది చూడు, అంటే జనాలు మనకేం ట్రైనింగ్ చేస్తారు, నువ్వు ఎన్నుకోవడంలోనే మంచిది ఉంటుంది. 2 జాబులు వచ్చా పోయి దానికే పోతివా, అది బాగుంటా దీంట్లో, అందుకే తీసేసి వెంటనే. దాంట్లో అయితే అట్లే ఉన్నారంట. అందరు చెప్పండి, ఎన్నుకోవడంలో లేదనండి. చెప్పండి గట్టిగా, ఎన్నుకోవడంలో లేదు. అందరు చెప్పండి, నేను ఏది ఎన్నుకున్నా ఆశీర్వదించబడ్డం అయితే అవుట్పుట్ అదే. ఇంకా అందరు చెప్పండి, నేను అవిశ్వాసినైతేనేమి, అవిశ్వాసినైననేమి, బలహీనుడనైననేమి, లోపములే ఉండనేమి, యేసు రక్తము నా సకల పాపములను కడిగి నన్ను పవిత్రపరిచి క్రీస్తుతో సంధి చేసి నన్ను ఏకముగా చేసి నిశ్చయ ఆశీర్వాదానికై అన్ని మార్గాలను సరళము చేశాడు. నా ఆశీర్వాదానికి అడ్డైనవన్నింటినీ ఆ సిలువకు మేకులతో కొట్టి చేవ్రాతను తుడిచివేసి నాకు అడ్డు లేకుండా వాటిని ఎత్తివేశాడని చెప్పండి. హల్లెలూయా. All time continuous hope is only thing which comes from the Holy Spirit. పరిశుద్ధాత్మ నుంచి వచ్చేది ఏంటంటే నిరంతర నిరీక్షణ అన్నమాట. దెయ్యం ఏం చెప్తుందంటే అయిపోయింది 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 అయిపోయింది, చాప్టర్ అయిపోయింది అయిపోయింది, క్లోజ్ క్లోజ్, నీ బతికింతే నీ బతికింతే, అద్దో 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 అదో చూడు టైంకి ఇద్దో 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 ఇప్పుడు పిల్లి ఎదురొచ్చు కరెక్ట్గా నీకు చెడు జరుగుతుంది, గ్యారెంటీ జరుగుతుంది, కరెంట్ బాయ్ చూడు
నేను అనుకుంటాను అప్పుడే కరెంట్ పోయి చూడు, అద్దో పాప ఏడుస్తాయి చూడు, అద్దో ఏడుస్తాను చూడు పిల్ల, అద్దుగో అన్నీ అవే జరిగాయి చూడు, అద్దో నెగిటివ్ జరుగుతుంది. మనుషులకి ఏం హోప్ ఉంటుందంటే నాకు కీడు జరుగుతుందని హోప్ ఉంటుంది. నాశనం అయిపోతాను, నాకేమో జరుగుతుంది, కీడు జరుగుతుంది. అందరు చెప్పండి, నాకు కీడు జరగదని అండి. నేను నా గుండె అయిపోయి చచ్చిపోతా వల్ల తప్పదు. అందరూ చెప్పండి, గుండె ఆగదనా అండి. చెప్పమ్మా, ఆగద్దను. అది ఒకవేళ ఆగింది అనుకో మళ్ళా కొట్టుకుంటుంది. డోంట్ వరీ. అదే నిరీక్షణ అండి. ఎట్లా ఆగితే కొట్టుకుంటూ బలి చెప్తాడు, ఆగిపోతుందంటే మళ్ళీ కొట్టుకుంటుందంట. నువ్వు ఆగింది అని చెప్పేది వినాలనుకుంటే హాస్పిటల్కి పో. ఆగింది మళ్ళీ కొట్టుకుంటుంది అంటే చర్చికి రా. నీకు ఏ వార్త వినాలనుందో ఆ వార్తకి దగ్గరికి పో. నేనేం చేస్తాను, నీకు గుండె ఆగిపోతుంది అని చెప్పించుకోవాలనుకో హాస్పిటల్కి చెప్తాడు. కొట్టుకుంటాను అంటాడు, లేదంటాడు. ఎందుకంటే వాళ్ళు కేవలం నిజాలు మాట్లాడతారు. లోకమంతా ఏం మాట్లాడుతుందమ్మా? నిజాలే మాట్లాడుతుంది. లోకం నిజాలు మాట్లాడుతుంది. మనకు నిజాలు కాదు కావాల్సింది, వాస్తవాలు కాదు. అందరు చెప్పండి, నిజాలతో పని లేదనండి. వాస్తవాలు నిజాల్ని జయిస్తాయనండి. ఉదాహరణకు పరస్త్రీని వ్యామోహ దృష్టితో చూస్తే నీ దృష్టిలో ఏంది? బాగుందిరా చూశాను అనుకున్నావు, అది నీది. ఆయన బుక్లో ఏమన్నాడు? వ్యభిచారీడు వీనికి వ్యభిచారికి నూనెలో ఏం చల్లా గంట సేపు పేలాలతో కలిపి నేను చాలా అని రాసుకున్నాడంట. నేనేం చేసిన ప్రభు, ఊరికి అట్లా చూసినాను అంటే వ్యభిచారి, నీ పేలాలతో ఎంచుతాను నిన్ను. తమ్ముడిని చూసి వ్యర్థుడా అన్నావా, హత్య చేసినాడు వీడు అంతకుడు అని రాసుకున్నాడంట. ఇది ధర్మశాస్త్ర కాలం మందు. కృప ద్వారా ఏమన్నాడంట? పాపాలు చేసామనుకో, తప్పులైనా పొరపాటు జరిగింది అనుకో, ఏమంటున్నాడంట? నీ పేలాలతో గంటసేపు పెంచాలా? సో మధ్యలో ఏ శ్రేష్టం ఒకటి వచ్చిందే, ఓకే అంతా వద్దులేండి, వాడిని అబ్రహాం ఆశీర్వాదం నెరవేరాల్సిందే ఎట్లయినా అని కింద రాసుకొని సంతకం పెడతాడంట. ఉదాహరణకి భయభక్తి లేకుండా తిరిగితే పక్కన ఎవడున్నాడు? సైతాన్ గాడు ఉన్నాడు. నువ్వు భయభక్తి లేకుండా తిరిగితే ఎవరితో చేయగలుగుతావు తెలియకుండానే. సరే, ఇప్పుడు నీకు బాగా గర్వం ఎక్కువ. దేవుడు నేను గర్విస్తున్నాను, నిన్ను దీవిస్తానన్నాడా లేదా? వ్యభిచారి నిన్ను దీవిస్తానన్నాడా లేదా? నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తానన్నాడా లేదా? అబ్రహాం ఆశీర్వాదం నీ మీద ఉందన్నాడు. ఎవరితో? వ్యభిచారితో కూడా నువ్వు నమ్మితే. ఇప్పుడు వీడు వ్యభిచారం చేస్తున్నాడు. వీడు మళ్ళా పోయి ఎవరితో చేయగలిపాడు? సైతాన్తో చేయగలిపాడు. దేవుని ఆశీర్వాదాలు ఏమంటున్నాయి? అవును ఆమెన్ అంటున్నాయి. వీడు దీవించబడాల్సిందే అని కోడే కోస్తున్నాయి అబ్రహాం ఆశీర్వాదాలన్నీ. వీడేమో సైతాన్తో చేయగలిపినాడు. సైతాన్తో చేయగలిపి ఉంటాడు, నువ్వు నా ఏజెంట్ అయ్యావా, ఆయన వదిలేసావా? అందరూ చెప్పండి, రక్షణ అనేది నమ్మకమే అనండి. అంటే దేవుడు పని చేయాలంటే నీళ్ళే ఉండాలంట. ఫస్ట్ లా, ఎవడైతే నా యందు విశ్వసిస్తాడో, క్రీస్తే దేవుడని ఒప్పుకుంటాడో, నన్ను విశ్వసించిన వాడు నా ఆశీర్వాదాలు వానిలో పనిచేయడానికి, నాతో చేయగలిపిన వాడు వానిలో పనిచేయడానికి అర్హుడు. ఇప్పుడు నువ్వు పోయి చేత్తో కలిపి వాని ఏజెంట్గా నువ్వు మారిపోతే, ఇప్పుడు వాని ప్రణాళికలు నీలో నెరవేరడం చూస్తావా, దేవుని ప్రణాళికలు నీలో నెరవేరడం చూస్తావా? సింపుల్. అందుకే ఒకవేళ పడ్డావా వెంటనే లేచిరా అంటుంది వాక్యం. పడ్డావు, పొరపాట్లు చేయగలిపావు, వచ్చి ప్రభా నేను అబ్రహాం సంతానం, నేను ఎందుకు కలపాలా అని నువ్వు తయారవ్వాలి. కానీ నేనేముంది, కలిపే ఉంటా, వాడుతూనే ఉంటా. అందుకే నరకం ఎవరికి చేశాడంట? ఒక్క మనిషి కోసం అన్నా చేశాడా? నరకం ఎవరి కొరకు చేయబడింది? అందరూ చెప్పండి. అపవాదికిని వాని దూతలకై సిద్ధపరచబడిన నరకం అనండి. అంటే నరకం డిజైన్ చేసింది నీ కోసమా, నా కోసమా? అసలు మనిషి కోసమే కాదంట, వాంతో చేయగలిపినోనికి కదా నరకం. ఎంతమంది కలుపుతూ ఉంటున్నారు అంతో చెయ్యి, సైతాన్ అంతో అయిపోయింది. నువ్వు చెయ్యి కలపనంటే 100% నువ్వు దీవించబడి తీరుతావు, ఆశీర్వదించబడతావు. అందుకే నీకు నీ దేవుడు ఉండగా, అందరి పక్కన చూసి, నీకు నీ దేవుడు ఉండగా, నీవు ఎంత దిగజారిపోయినా మార్చే దేవుడు ఉండగా, నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోయినా పైకెత్తే దేవుడు ఉండగా, రాంగ్ చాయిస్ చేసినా ఎన్నుకోలేకపోయినాను ప్రభు, కరెక్ట్ది, ఏం పర్వాలేదేమో. అబ్రహాం కూడా అట్లా ఎన్నుకున్నాడు, అంతా ఎత్తిపోయిన భూమిని ఎన్నుకున్నాడు. వెండి బంగారులతో ఏ కొదువ లేకుండా ఆశీర్వదించి అలా రాజులా తీసుకొని వచ్చి ఇప్పటికీ అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నాం మనం. రాంగ్ చాయిస్లకు భయపడద్దు, డబ్బు లేని పేదరికానికి భయపడద్దు, అనారోగ్యానికి భయపడద్దు. దేనికి భయపడతావంటే ప్రతిరోజు నేనేమైనా అపవాదితో ఎక్కడైనా చేయగలుగుతానేమోనని భయపడం.
అందుకే గర్వానికి భయపడు, అహంకారానికి భయపడు, ద్వేషానికి భయపడు, ప్రేమలేనితనానికి భయపడు, నిరీక్షణ కోల్పోవడానికి భయపడు. అంతేగాని ఈ దేవుడు దీవిస్తాడో లేదో, ఆశీర్వదిస్తాడో లేదో, నేను ఏమైపోతానో ఏమో, ఈ జబ్బు తగ్గుతాదో లేదో, ఈ పిల్లలు బాగుపడతారో లేదో, ఈ ఉద్యోగం వస్తాదో లేదో, నువ్వు భయపడాల్సింది దీనికి కాదు. నిరంతర నిరీక్షణలో ఉండు, నీ స్థితి తప్పక మారుతుంది. మాథ్యూ 27:34. చేదు కలిపి ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయిన. ఇంగ్లీష్లో పెట్టిన దే గేవ్ హిమ్ వెనిగర్ టు డ్రింక్ మింగిల్డ్ విత్ గాల్ అండ్ వెన్ హీ హ్యాడ్ టేస్టెడ్ దేర్ ఆఫ్ హీ వుడ్ నాట్ డ్రింక్. చూడండి, సిలువలో వేలాడుతున్నాడు అంటే సైట్లో వేలాడుతుంటే వెనిగర్ ఎంతమందికి తెలుసు? వెనిగర్ నూడిల్స్లో, ఫ్రైడ్ రైస్లో వేసుకుంటారు. ఆ వెనిగర్ చేదుగా ఉంటుంది అన్నమాట, చాలా సారుగా ఉంటుంది. ఆ వెనిగర్లో ఒక స్పాంజ్ ముంచి, అట్లాగే గాల్ అనే ఒక దాంట్లో ముంచారంటే ఒక లిక్విడ్. అది గాల్ అంటే ఏంటంటే సెడేషన్ అంటే మత్తు మంది అనమాట. అది నాలుక మీద పడి నువ్వు పీల్చుకుంటే నీకు నొప్పి తెలియదు అనమాట. యేసయ్యను విపరీతంగా కొట్టేసి కొట్టి 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 మాంసపు ముద్దల్ని లాగేస్తున్నారుగా. ఇదిగో ఇట్లా 9 కుక్కాలు ఉంటాయంట, ఇట్లా కొట్టి ఇట్లా ఉంటాయంట కుక్కెం. ఇట్లా కొట్టే పోయి ఇట్లా మాంసంలోకి 9 చొచ్చుకొని ఇట్లా లాగితే కండలు ఇట్లా చూడి పడతాయండి. అందుకే ఆయన యొక్క స్వరూపమైన సొగసైనా లేదని ఉంటుంది సిలువలో. అంటే ముక్క ఎక్కడుందో ఎవరు కనుక్కోలేరండి. ఇది ముక్క, ఇది ఏందా అని ఎవరు కనుక్కోలేరండి. చెవులా ఇవి ఎవరు కనుక్కోలేరండి. రెప్పలే లేవండి, అన్ని ఎగిరిపోయినాయి ఎక్కడెక్కడో అక్కడ. ఈ మోర్ లేదు, పెదాలు లేవు, ఇట్లా చీలిపోయి మోర్ ఎక్కడుందో తెలియదు, ముక్క ఎక్కడుందో తెలియదు, కళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, కడుపు ఎక్కడుందో తెలియదు, చేతులు ఎక్కడ, ఇవి ఏంటి చేతులు ఏంటివే మాంస ముద్దలు లల్లాడుతున్నాయండి ఊరికే ముక్కల మీద. ఇంత నొప్పి ఉంది కదా అని వాళ్ళు ఆ వెనిగర్లో దాహం 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 అంటున్నాడంట. నాకు దాహం, నేను తప్పికొనుచున్నానంటే ఆయనకి ఏమిచ్చారంట? చేదు చిరుకలో ముంచి ఈ గాల్లో కూడా కలిపించారంట. అంటే మొత్తం మందిలో కలిపించారంట. నొప్పి తగ్గుతుంది, నొప్పి తెలియకుండా ఉంటుంది అని ఇచ్చారంట. అంత భయంకరంగా కొట్టి అప్పుడు ఏం చేశారంట తెలుసా? వెన్ హీ హ్యాడ్ టేస్టెడ్ దేర్ ఆఫ్ హీ వుడ్ నాట్ డ్రింక్. నోట్లు తాగమని ఇస్తే నోట్ కింద పెడితే టేస్ట్ చూసి నాకు వద్దు అన్నాడంట, దాహంలో కూడా. ఎందుకంటే తెలుసా, ఈ నొప్పి తగ్గే మందు నాకు ఇస్తున్నారు, ఈ నొప్పిని నేను భరిస్తాను, నాకు తగ్గకూడదు ఈ నొప్పి అని పరిపూర్ణంగా భరించాడండి. అందుకే నేను అంటాను, నువ్వు ఎంత నొప్పిలో ఉన్నా, నువ్వు ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నా, అంతమైపోతున్నా, అనంత నాశనపు ఊరులు నిన్ను చుట్టుకున్నా, గాఢాంధకారం నిన్ను కమ్ములుకున్నా, నీకొక్క మాట చెప్తున్నాను, ఆయన మరణ వేదనల యందు కూడా కొద్ది ఉపశమనము కూడా పొందక నీ వేదనలన్నీ ఆయన నిశ్చయముగా అనుభవించాడు, భరించాడు. కనుక నీవు ఒక్క క్షణము కూడా వేదనలో ఉండడానికి వీల్లేదని నేను ప్రకటిస్తున్నాను. యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్, యూ క్యాన్ కమ్ అవుట్. ఆయన వాక్యం అంటుంది, రా బయటికి, విశ్వాసంతో వచ్చేసే బయటికి, అక్కడ ఉండమాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. జాన్ 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను, ఆ సందర్భము ఇది తప్పికొనుచున్నానని సిలువ మీద చెప్పిన సందర్భము, అది ఆయనకు వాళ్ళు చేతు చిరకని పెయిన్ కిల్లర్గా ఇవ్వడానికని ఇచ్చారనమాట. ఇది నిజంగా ఇప్పుడు నేను తప్పికొనుతున్నాను అంటాడు. చూడు, తప్పికొనుచున్నాను అన్నాను. 29. చిరకలో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇప్పుడు చూడండి, ఇది ఉట్టి వెనిగర్లో ముంచి పెడితే అప్పుడు తాగాడంట. ఉట్టి వెనిగర్లో ముంచి ఇచ్చింది నోటికి అందిస్తే ఇక్కడ తాగాడంట. వెనిగర్లో ముంచి ఆ పెయిన్ కిల్లర్లో ముంచిస్తే వద్దన్నాడంట. ఎవరికైనా అర్థమైందా? అయ్యో, ముందు వచ్చిన పెట్టి వీళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు, 2 ఒకటే అనుకుంటున్నారేమో. కొంచెం ముందుకు వెళ్ళాను, ముందు వచ్చిన వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి, అంటే ఇంకా గొల్గొతా కొండ మీదకి వచ్చినప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్. చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. అది అక్కడ ఉంది, మీరు కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. దే గేవ్ హిమ్ వెనిగర్ టు డ్రింక్ మింగిల్డ్ విత్ గాడ్ అండ్ వెన్ హీ హ్యాడ్ టేస్టెడ్ దేర్ ఆఫ్ హీ వుడ్ నాట్ డ్రింక్, హీ రెసిస్టెడ్. ఆయన ఎప్పుడైతే గాల్ని కలిపిచ్చారో
వద్దన్నాడు. ఇంకొకటి చెప్పనా, ఆయన చేదు చిరకని తాగాడండి. ఈ డ్రాంక్ వెనిగా. అందుకే నీ జీవితంలోని అన్ని చేదు అనుభవాలు సుమధుర అనుభవాలుగా మారాల్సిందే. అందుకే నువ్వు ఎప్పుడు నిరీక్షణ, ఎప్పుడు ఇలాంటి థాట్ ప్రాసెస్, ఆల్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, ఓకే రైట్, ఆల్ గుడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. నాకంత కీడ జరిగిందా, అయితే సకల ఆశీర్వాదాలు నా కోసం వేచి ఉన్నాయి. గుడ్ సైన్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆర్ ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, ఆర్ ఇఫ్ యు ఆర్ ద సీడ్ ఆఫ్ ఏబ్రహాం, నీకు ఒకే గుర్తు, నీకు కీడు జరుగుతుందా, అయితే అపారమైన మేలులకు రెడీగా ఉండు. నీకు అందుకే చీకటి అలుముకుందా, గొప్పగా ఉదయింపు, గొప్ప వెలుగు నీ కొరకు వేచి ఉంటుందని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. నిరీక్షణ కోల్పోకూడదు. ఎప్పుడు మన నిరీక్షణ తినేయాలా. వీడు అయిపోయిందని వీనితో అనిపించాలా, నిన్ను అట్లా ఫీల్ చేయాలా. నువ్వు ఫీల్ అవుతానంటే వాడు నిమిషానికి ఫీల్ చేస్తాడు నేను. ఎందుకే చెప్తున్నా, పెద్ద తుఫాన్లో పడవ మునిగిపోతుంటే అదేం పెద్ద షిప్ ఏమన్నా, టైటానిక్ ఏమన్నా, ఒక పడవలో పడుకొని పెద్ద తుఫాన్ వచ్చి ఓడలోకి నీళ్ళు వచ్చి ప్రాణం పోతుంది అంటుంటే మన దేవుడు ఏం చేస్తున్నాడంట, అమ్మరం మీద పడి కన్నాల్సి కాళ్ళు కూడా తెరుస్తూ ఉంటాయి నీళ్ళకి, పడుకొని నిద్రపోతా ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఇవి నిశ్చయంగా నన్ను ఏమీ చేయవు. అందరు చెప్పండి, నేను నా యాత్రను గొప్పగా ముగిస్తానండి, అర్థాంతరంగా నా యాత్రను ముగించానండి. చెప్పండి గట్టిగా, నేను చావను, నాకు వ్యాధి లేదు, నాకు లేమి లేదు, నాకు మరణము రాదు, నా యాత్రను ఘనముగా ముగిస్తాను. నా దేవుని ప్రణాళికలు నాలో నెరవేరుతాయి. ఆయన వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అవన్నీ అవును ఆమేనంటుండగా ఒక్కటి తప్పకుండా అన్నీ నాలో నెరవేరుతాయి. హల్లెలూయా. లేచిన పడదాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. పరలోకమైన తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. ఆరాధన దాకా మమ్మల్ని నడిపించేందుకు కృతజ్ఞతలు. ఎన్నో ప్రతికూలాలు అయ్యా, ఎన్నెన్నో పోరాటాలు అన్నీ దాటించుకొని ఇక్కడి దాకా తీసుకొని వచ్చిన, బహుశా మమ్మల్ని గొప్ప వాటికై నువ్వు ఇప్పుడు సిద్ధపరుస్తున్నావని నమ్ముతున్నాము తండ్రి. ఇదంతా మాకు ట్రైనింగ్గా నీవు ముందుగా మాకు ఇస్తున్న ట్రైనింగేనని నమ్ముతున్నాము తండ్రి. గొప్ప వాటికే మమ్మల్ని సిద్ధపరచండి. నీ కొరకు గొప్ప కార్యములు చేయడానికి నీ కృపను మాకు విస్తరింపజేయండి తండ్రి. మీ కృతజ్ఞతలు తండ్రి. మీ నామమును స్తుతిస్తున్నాము తండ్రి. పట్టజాలని విస్తారముగా మాకు మీ దీవెనలు కుమ్మరించమని, ఈ సంఘమును విస్తరింపజేసి మహిమ పొందమని, నీ చిత్తమును ఈ సంఘం పట్ల నెరవేర్చుకొని ముగించమని, ఎవరెవరైతే ఈ సంఘంలో అడుగుపెట్టి బాధలలో, వేదనలో, శ్రమలో, కష్టములో, నొప్పిలో, భయంతో, శరీర రుగ్మతతో, అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో, భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్యలు, కెరియర్ ప్రాబ్లమ్స్తో ఇక్కడ నిలుచొని ఉన్నారు, వారందరికీ నాయన ప్రత్యేక నీ కృప విడుదల చేసి దాని నుంచి విడిపించమని, వీరి అందరి సరిహద్దులు విస్తరింపజేసి అన్నింటిలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చి అన్నింటికి కుదురుబాటు కాలములలోనికి నా సంఘములోని ప్రతి వ్యక్తిని ప్రవేశపెట్టమని, మంచి కాలములను మా పిల్లలందరికీ అనుగ్రహించమని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఈ దినాన్ని విజయవంతముగా మా ద్వారా మీరు చేయించుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తామా? మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. మన తండ్రి దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.